ఓకే ఫ్రెండ్స్, మనం చేయబోయే రెసిపీ ఏంటంటే ఈరోజు పీతలతో కూర చేస్తున్నాము, ఫ్రై చేస్తున్నాం పీతలతో. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, పసుపు వేసాము, ఉప్పు సరిపడా కారం, చికెన్ బాండి వేసి కొంచెం ఫ్రై అయినాము. పీతలు ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేస్తున్నాం ఏంటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్, మనం డ్రై రోస్ట్ చేస్తాం. కొద్దిగా వాటర్ వేస్తాం ఫ్రెండ్స్, ఆయిల్ వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా జీలకర్ర వేసాం, తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేయడం ఫ్రెండ్స్. నిమ్మకాయలు 2 ఉల్లిపాయలు, పీతలు ఉడకబెట్టి పక్కన పెట్టుకుని డ్రై రోస్ట్ చేసి అయిపోయింది. దానికోసం అనమాట ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర వేసాము. ఇది ఉడుకుతుంది. ఇప్పుడు ఆ పీతలు తీసుకొచ్చి ఇట్లా ఇంకా కాదు అప్పుడే పెట్టదు. అందులో టమాటా పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత, ఆనియన్స్ పేస్ట్ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో టమాటా పేస్ట్ వేసుకుంటా. ఒక టమాటా పేస్ట్ చేసి ఇలా వేసుకున్నాం. నువ్వులు పల్లీలు పౌడర్ వేస్తున్నాం. చూడండి, పొడి చేసి ఎండు కొబ్బరి 3 నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరి 3 కలిపి 3 స్పూన్లు వేసాము. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, నువ్వులు అన్నాం కదా, పచ్చిమిర్చి కదా, వేయించిన పల్లీలు, వేయించిన కొబ్బరి వేసాము. కొద్దిగా గరం మసాలా వేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, పీతలు కూడా దీంట్లో కలిపేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయింది. కొత్తిమీర కరివేపాకు వేస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా పీతల ఫ్రై రెడీ అయిపోయింది. దీంట్లో కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.